దేవుని ప్రజలు చెరపట్టబడిన స్థితిలో ఉన్నప్పుడు, దేవుని ప్రజలు వారి ఆహారము పానము వారి దగ్గర నుంచి తీసివేయబడిన పరిస్థితిలో, వారి గుమ్మములు పాడైపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇదిగో ఎజ్రా చెప్తున్నాడు, వారు ఏడుస్తున్నప్పుడు మీరు దుఃఖపడుకుడి, మీరు యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుతారని దేవుడు చెప్తున్నాడు. మరి ఇవాళ నువ్వు ఏ కష్టంలో అయినా ఉండని, ఏ దరిద్రతలో అయినా నువ్వు ఉండని, ఎలాంటి లేమిలో అయినా నువ్వు ఉండని, ఎలాంటి పాడైపోయిన స్థితిలో నువ్వు ఉండని, ఎలాంటి నాశనకరమైన తెగులో అయినా నువ్వు ఉండని, కానీ దేవుడు చెప్తున్నాడు, నా యందు నువ్వు ఆనందిస్తే నువ్వు బలం పొందుకుంటావు, నా యందు నువ్వు ఆనందిస్తే నువ్వు జయం పొందుకుంటావు, నా యందు నువ్వు ఆనందిస్తే నీకు తప్పక విజయం ఉంది, నువ్వు గొప్ప కార్యాలు చేసి విజయం పొందుకుంటావు అని దేవుడు చెప్తున్నాడు. మరి ఎలాంటి స్థితిలో నువ్వు ఇవాళ ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఇవాళ నీకు ఈ మాట చెప్పమంటున్నాడు కనుక లే, బలం పొందుకో, దేవుణ్ణి ఆనందించు, ప్రతిరోజు ఆయన పూజించు, ప్రతిరోజు ఆయన బైబిల్ని ధ్యానం చేయి, ప్రతిరోజు ఆయన వాక్యాన్ని నువ్వు చదువు, ప్రతిరోజు ఆరాధన చేయి, ప్రతిరోజు ప్రార్థన చెయ్యి. అనుదినం ఆయనతో సహవాసం కలిగి ఉంటే నీకు ఏ బలం కావాలో, నీకు ఏ శక్తి కావాలో, ఎలాంటి సహాయం కావాలో, నీకు ఎంత కావాలో అనేది దేవుడు తప్పక నీకు సమృద్ధిగా నీకు ఆయన దయచేసి నీకు సామర్థ్యాన్ని ఇచ్చి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.